తండ్రి దేవా స్తుతి స్తోత్రము. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనలు స్తుతియును స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. మిక్కిలి ప్రియులగు దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాలమంతా ప్రభువును అత్యంత సమీపముగా అనుసరించుటకు మనం ప్రయత్నం చేసి ఉన్నాము. మరి ఈ కీలక ఘట్టానికి చేరుకున్నటువంటి ఈ సమయములో ఈ రోజున ప్రభువు ఏ విధముగా దొంగ ముద్దు ద్వారా ఆయన శత్రువులకు అప్పగింపబడినప్పటికీ మన మీద తనకున్నటువంటి ప్రేమ వలన ఆయన అన్ని నిందలు పడినప్పటికీ ఆయన ప్రేమ నోరు తెరవలేదు. అంతటి ఘనమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నటువంటి ఆ దేవుడు ఈ సమయంలో ప్రత్యక్షముగా దివ్య సత్ప్రసాద రూపములో ఈ పీఠము మీద వేంచేసియుండి మనతో ఉండుటకు, మనలను ఆయన వలె మార్చుటకు, మన పాప దోషములు పరిహరించుటకు, మనందరినీ కూడా తన యొక్క ఉత్థానములో భాగస్థులను చేయుటకు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే కథోలిక బిడ్డలైనటువంటి మనకు ఇక ఎవ్వరికి ఇవ్వనటువంటి భాగ్యాన్ని, తన యొక్క ప్రత్యక్ష సన్నిధిని ఆయన ఈ దివ్య సత్ప్రసాదము ద్వారా మనకిచ్చినందుకు ఆ దేవాతి దేవునికి కృతజ్ఞత ఘన స్తోత్రములు తెలియపరచుదాం. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, సత్ప్రసాదనాథుడా వందనం, సత్ప్రసాదనాథుడా వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, సత్ప్రసాదనాథుడా స్తోత్రం, సత్ప్రసాదనాథుడా స్తోత్రం, తండ్రి మహిమ, తండ్రి మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ, త్రిత్వైక దేవా మహిమ, త్రిత్వైక దేవా మహిమ, సత్ప్రసాదనాథుడా మహిమ, సత్ప్రసాదనాథుడా మహిమ, తండ్రి ఘనత, తండ్రి ఘనత, యేసువా ఘనత, యేసువా ఘనత, ఆత్మదేవా ఘనత, ఆత్మదేవా ఘనత, త్రిత్వైక దేవా ఘనత, త్రిత్వైక దేవా ఘనత, సత్ప్రసాదనాథుడా ఘనత, సత్ప్రసాదనాథుడా ఘనత, మమ్ములను సృజించిన దేవా వందనం, మమ్మల్ని సృజించిన దేవా వందనం, మా కోసం నరునిగా జన్మించిన క్రీస్తువా వందనం,
మా కోసం నరునిగా జీవించిన దేవా వందనం. అనునిత్యం మీ అనుగ్రహాలతో నింపుతున్న ఆత్మదేవా వందనం. అనుగ్రహము అనుగ్రహాలతో నింపుతున్న దేవా వందనం. త్రిత్వైక దేవా వందనం. త్రిత్వైక దేవా వందనం. మనందరం కూడా ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామన్నటువంటి విషయాన్ని జ్ఞాపకముంచుకొని ఆ దేవుని యొక్క సన్నిధి మనకు తోడు ఉండగా మనం ఎప్పుడు కూడా ఆనందముగా ఉంటామన్నటువంటి సత్యాన్ని తెలుసుకుంటూ గ్రహిస్తూ ఈ సమయములో మనము ఆయన సన్నిధిలో ఉండగా, ఆ దివ్య సన్నిధిలో ఉండగా మనకెప్పుడూ కూడా ఆనందమే, మన జీవితం మారిపోతుందని ఆయన యొక్క సన్నిధిలో ఉన్న మాధుర్యాన్ని ఈ పాట ద్వారా పాడు. నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము, నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము. నీ ప్రేమ పదములకు జోహారులివిగొనుమా, నీ ప్రేమ పదములకు జోహారులివిగొనుమా. నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము, నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము. జీవన నావను తీరము చేర్చే దేవా, కుసుమాంజలులివిగో. జీవన నావను తీరము చేర్చే దేవా, కుసుమాంజలులివిగో. నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము, నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము. నీ ప్రేమ పదములకు జోహారులివిగొనుమా, నీ ప్రేమ పదములకు జోహారులివిగొనుమా. అడుగు అడుగున నన్ను నడిపించే దేవా, సుమమాంజలులివిగో.
అడుగు అడుగున నన్ను నడిపించే దేవా సుమమాంజలులివిగో నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము నీ ప్రేమ పదములకు జోహారులివిగొనుమా నీ ప్రేమ పదములకు జోహారులివిగొనుమా చీకటిలోయలో నన్ను నడిపించే దేవా ఆత్మాంజలులివిగో చీకటిలోయలో నన్ను నడిపించే దేవా ఆత్మాంజలులివిగో అడుగు అడుగున నన్ను నడిపించే దేవా సుమమాంజలులివిగో అడుగు అడుగున నన్ను నడిపించే దేవా సుమమాంజలులివిగో నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము నీ ప్రేమ పదములకు జోహారులివిగొనుమా నీ ప్రేమ పదములకు జోహారులివిగొనుమా ఈ సమయంలో ఎన్ని నిందలు అవమానములు పొందినప్పటికీ కూడా నోరు తెరవనటువంటి ఆ ప్రభు ప్రేమను ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయనను పట్టుకోవటానికి వారందరూ సైన్యముతో వచ్చినప్పుడు ఆయన వెనుకడుగు వేయలేదు, ముందడుగే వేశాడు. కానీ చీకటిలో ఉన్నటువంటి వారు ఆయనను గుర్తించలేకపోయారు. ఎందుకు గుర్తించలేరు అనగా, సువార్త వెలుగు వారికి కనిపించకుండునట్లు వారి కళ్ళకు గ్రుడ్డితనము కలుముకున్నది. చీకటిలో వెలుగు ప్రకాశించెను కానీ ఆ చీకటి ఆ వెలుగును గుర్తించలేదు. ఈరోజున ఈ సమయంలో మన చుట్టూ ఉన్నటువంటి దేవుణ్ణి,
దివ్య సత్ప్రసాదము ద్వారా మన ముందు భౌతికముగా ఉన్నటువంటి ఈ ప్రభువును మనం చూడగలుగుతున్నామా? లేదా మన మనోనేత్రములకు కూడా గ్రుడ్డితనము అలుముకొని కనిపించకుండా ప్రభువును చూడలేనటువంటి ఆత్మీయ గ్రుడ్డితనములో మనమున్నామా అని మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యూదా ఇస్కారియోతును ప్రతి సంవత్సరం గురుద్రోహి, దొంగముద్దు ద్వారా పట్టించినటువంటి దుర్మార్గుడు అని పలికేటటువంటి మనం ఎప్పుడైనా ప్రభువును అప్పగించామా? ప్రయాణం చేస్తున్నప్పుడు సిలువ గుర్తు వేసుకోవాలంటే మనకు నామోషి అంటే మనం ప్రభువును అప్పగించినట్లే. ఇతర మతస్థుల మధ్య నేను ఒక క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవటానికి మనం సిగ్గుపడినట్లయితే మనం ప్రభువును అప్పగించినట్లే. 2 పేర్లు పెట్టుకొని గుళ్ళో ఉన్నప్పుడు యేసు, బల్లోకి పోయిన తర్వాత వెంకటేశ్వ అని పెట్టుకుంటే మనం ప్రభువును అప్పగించినట్లే. మనలో కూడా యూదా ఇస్కారియోతు ఉన్నాడు. అందుకే ఈ సమయములో మనం ప్రభువును ఎప్పుడైనా అప్పగించామా? మన మాటల ద్వారా, మన జీవితము ద్వారా, మన నడవడిక ద్వారా, ఇతరుల మీద మనం చూపించేటటువంటి ద్వేషము ద్వారా, పొరుగువానిలో ఆయన్ను గుర్తించకుండా ఉండటము ద్వారా ఆయనను మనం ఎప్పుడైనా అప్పగించామా అని మనం అందరం కూడా పరిశీలన చేసుకుందాం. కొద్ది క్షణాలు ఈ అత్యంత పవిత్రమైనటువంటి ఈ 3 దినములలో మనం ప్రవేశిస్తూ ఉండగా, పాస్కా త్రిదినాలలో మనల్ని మనం సంపూర్ణముగా ప్రభువుకు అప్పగించుకొని ప్రక్షాళన చేసుకుందాం. ఆయన చేయి తాకినప్పుడు మలినము కూడా శుద్ధమవుతూ ఉంది. అందుకే అందరము కూడా విశ్వాసముతో, ప్రభువా నేను చీకటిలో ఉన్నాను, నా జీవితం అనేటటువంటి దీపం కొట్టుమిట్టాడుతూ ఉంది, దానికి మళ్ళీ నీవు వెలుగును ప్రసాదించు. నా జీవితం అనేటటువంటి దీపాన్ని నీవు నూనె పోసి మళ్ళీ వెలిగించు. అప్పుడు నేను వెలుగుతూ పరులకు వెలుగును ప్రసాదిస్తూ ఆ వెలుగు ద్వారా నిన్ను ఇతరులకు చూపించగలుగుతాను అని కొద్ది క్షణాలు మౌనంగా మనం మన యొక్క జీవితాన్ని పరిశీలించుకొని మనం చేసినటువంటి తప్పిదములను స్మరిస్తూ దైవ ప్రేమ, సోదర ప్రేమలకు విరుద్ధముగా మనం కట్టుకున్న పాపములను మౌనముగా కొంచెం సేపు ధ్యానం చేద్దాం.
నూనె లేని దీపం వలే అలమాడుతున్నది నా ఆత్మ. నూనె లేని దీపం వలె అలమాడుతున్నది నా ఆత్మ. ఆశనే గాలిలో పాపం అనే తుఫానులో ఆశనే గాలిలో పాపం వలె తుఫానులో ఆరిపోతుంది నా జీవితం. ఆరిపోతుంది నా జీవితం. నూనె లేని దీపం వలే అలమాడుతున్నది నా ఆత్మ. నూనె లేని దీపం వలె అలమాడుతున్నది నా ఆత్మ. నా ఇంటి దీపం నీవేనని తలచి ప్రభువా, నీ కోసం నేను తప్పించాను. లోకమంతటిని వెలిగిస్తున్నటువంటి నీవు నా హృదయములలో పాపమనేటటువంటి చీకటి ద్వారా నేను కూడగట్టుకున్నటువంటి అంధకారాన్ని, నా హృదయములో ఉన్నటువంటి చీకటిని తొలగించు ప్రభువా. నా ఇంటి దీపం నీవేనని తలచి నీకై తప్పించాను. నా ఇంటి దీపం నీవేనని తలచి నీకై తప్పించాను. లోకాన వెలుగు ప్రసరించు దేవా, లోకాన వెలుగు ప్రసరించు దేవా, హృదయాల చీకటి తొలగించరావా, హృదయాల చీకటి తొలగించరావా. నూనె లేని దీపం వలే అలమాడుతున్నది నా ఆత్మ. నూనె లేని దీపం వలె అలమాడుతున్నది నా ఆత్మ. ప్రభువా, పాపము ద్వారా నా జీవితం కొడిగట్టిపోతూ ఉంది. ఆత్మీయ తైలము లేక, ఆత్మీయ నూనె లేక నా జీవిత దీపం ఎండిపోవటానికి సిద్ధముగా ఉంది. అందుకే ప్రభువా, పరిశుద్ధ తైలముతో ఈ పవిత్ర వారములో నన్ను అభిషేకించు. తద్వారా నీ అభిషేకము ద్వారా నేను నీ సాక్షిగా ఇతరులకు నీవలే జీవించేటటువంటి శక్తిని ప్రసాదించు. కొడిగట్టిపోతున్న నా జీవితం పొందాలి దేవా నీ ఆత్మను. కొడిగట్టిపోతున్న నా జీవితం పొందాలి దేవా నీ ఆత్మను. పరిశుద్ధ తైలముతో అభిషేకించు, పరిశుద్ధ తైలముతో అభిషేకించు. నీ సాక్షిగా నన్ను ఇలా నిలుపు, నీ సాక్షిగా నన్ను ఇలా నిలుపు. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం
శరణం శరణం శరణం దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. ఆయన శత్రువులకు అప్పగింపబడింది తన యొక్క చేతగానితనం వలన కాదు. ఆయన శిలువ మీద కొట్టబడింది యూదా ఇస్కారియోతు ముద్దు వలన కాదు, లేదా అన్యాయముగా పిలాతు తనకు శిక్ష విధించినందువల్ల కాదు. ఇవన్నీ కూడా రెండవ కారణాలు మాత్రమే. ప్రథమ కారణం, మొట్టమొదటి కారణం, ఆయన మనలను ప్రేమించాడు. ఆ ప్రేమ వలన సిలువనెక్కాడు. ఆ ప్రేమ వలన ముఖం మీద ఉమ్మిని ఊహించుకున్నాడు. అదే ప్రేమ వలన తన యొక్క వస్త్రాలను చీట్లు వేసి పంచుకునేటటువంటి విధముగా దిగజారాడు. ఏ శిష్యులైతే 5,000 మందికి అద్భుతముగా ఆహారం పెట్టగా చూచి ఎంత మంచి దేవుడు మా ప్రభువు అని అనుకున్నారో, కుష్ఠరోగులను స్వస్థపరచటం చూచి, మరణించినటువంటి వారిని తిరిగి లేపటం చూచి మురిసిపోయారు. అదే శిష్యులు తాను ఈ బాధల్లో ఉన్నప్పుడు, తనను వదిలిపెట్టి పారిపోయినప్పుడు, ఆ సమయములో కూడా ఆ ప్రేమ వాళ్ళను ద్వేషించలేదు. నా గడియ వచ్చింది, ఇంకా వారి గడియ రాలేదు శ్రమలు పొందుటకు అని ప్రభువు గ్రహించాడు. ముందు నేను వారి కోసం శ్రమలు అనుభవించాలి, ఆ తరువాత వారు నా కోసం అనుభవిస్తారు అని గ్రహించాడు. అలా గ్రహించాడు కాబట్టే ఆయన ప్రేమతో ఈ బాధలనన్నీ మోసాడు. సుమారుగా 700 సంవత్సరాలకి ముందు, ప్రభువు జన్మించటానికి ముందు, దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను. పల్లెత్తు మాట అనలేదు. ఏ తప్పు చేయకున్నను, ఎన్నడూ అబద్ధమాడకున్నను అతనిని దుష్టుల ప్రక్కన పాతిపెట్టిరి. అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడుగా ఎంచబడెను, పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపన చేసెను అని ప్రభువు మరణించటానికి గల కారణం మన మీద ఉన్న ప్రేమ అని గ్రహిద్దాం. బలహీనత కాదు, విధేయత అనేదే కారణం ఆయన ఇన్ని శ్రమలు పొందటానికి. ఒక్కసారి ఇంత ప్రేమను చూపిస్తున్నటువంటి ప్రభువుకు మనం ఏమివ్వగలం తిరిగి? మన హృదయములు తప్ప. మన కోసం ఇన్ని బాధలు శ్రమలు అనుభవించినటువంటి మన సృష్టికర్త అయినటువంటి ప్రభువుకు తిరిగి ప్రేమించటము ద్వారా తప్ప ఆయన ప్రేమకు తిరిగి మనం ఏమి చెల్లించగలం? అందుకే గ్రహించుదాం. అయ్యా, నేను అయోగ్యుడిగా ఉన్నప్పటికీ కూడా, ప్రేమించుటకు నాలో ఏ మంచితనము లేనప్పటికీ కూడా, నేను పనికిరాని పాత్రనైనప్పటికీ కూడా, ఒక మట్టివాన్నైనప్పటికీ కూడా, నీవు నన్ను ఒక మహోన్నతినిగా చేశావు నీ ప్రేమ వల్ల. ఆ ప్రేమకు మనం కృతజ్ఞతలు, ధన్యవాదములు చెప్దాం. ఆ ప్రేమలో నిలకడగా ఉండునట్లు ప్రార్థన చేద్దాం. మౌనముగా సిలువ వైపు చూస్తూ, సత్ప్రసాదనాథుని వైపు మన యొక్క మనసులను లగ్నం చేస్తూ, ఆ సమయంలో ప్రభువు పొందిన బాధలన్నీ ఆయన ప్రేమతో భరించాడు, ఆనందముతో స్వీకరించాడు, స్వేచ్ఛాపూర్వకముగా వాటిని ఆలింగనం చేసుకున్నాడు అని గ్రహిస్తూ మనం ప్రభువును స్తుతించుదాం.
ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృపలేనిదే అది ఫలించునా. నీ కృపలేనిదే అది ఫలించునా. ప్రభూ నీ కృపలేనిదే అది పుష్పించునా. ప్రభూ నీ కృపలేనిదే అది పుష్పించునా. దారి తెన్ను కానరాని దుర్దిన సమయంలో దయతోడ చేయి పట్టి నడిపించావే. దారి తెన్ను కానరాని దుర్దిన సమయంలో దయతోడ చేయి పట్టి నడిపించావే. నా కన్నీటితో నిన్ను ప్రార్థించగా, నా కన్నీటితో నిన్ను ప్రార్థించగా, నా కన్న తండ్రివై నీవు నిలిచావే. నా కన్న తండ్రివై నీవు నిలిచావే. ఎలా మరువను తండ్రి నీ ప్రేమను, ఎలా మరువను తండ్రి నీ ప్రేమను. ఎలా పొగడను తండ్రి నీ కరుణను, ఎలా పొగడను తండ్రి నీ కరుణను.
జీవిత మలుపులందు బలహీనతయందు ఐర్నతో బలపరచి దీవించావే. జీవిత మలుపునందు బలహీనతయందు నీత్మతో బలపరచి దీవించావే. నీ ప్రేమతో నీ కరుణతో నీ ప్రేమతో నీ కరుణతో నీ త్రోవలో నడిపావే. నీ త్రోవలో నడిపావే. ఎలా మరువను తండ్రి నీ ప్రేమను, ఎలా మరువను తండ్రి నీ ప్రేమను. ఎలా పొగడను తండ్రి నీ కరుణను. ఎలా పొగడ ఎలా మరువను తండ్రి నీ ప్రేమను. ఎలా మరువను తండ్రి. ఎలా పొగడను తండ్రి నీ కరుణను. ఎలా మరువను తండ్రి నీ ప్రేమను. ఎలా పొగడను తండ్రి నీ కరుణను. శిరమును వంచుడి వినయముతోడ ఈ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము విందు పాతవ పొందము. పంచేంద్రియములు గ్రహించగల్గుగ విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు. పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గతన్. శిరమును వంచుడి వినయముతోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాప చిహ్నమును మా కొసంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకనుగ్రహించండి. ఆమేన్.
అతి పూజ్యుడవు దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పావనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయము స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందును వెంచేసి ఉండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చు వారైన స్పిరుతు సాంక్తు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి ఔ వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరూపణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక. తమ దూతల ఎందును తమ అర్చశిష్టుల ఎందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పోపు గారి తలంపులు నెరవేరినట్లుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. మధురము నీ